హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాణి ప్రేమిల. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. నన్ను ఆహ్, నా మొదటి వీడియోని చాలా బాగా ఆదరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను నా వీడియోస్‌ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ గత వీడియోలో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఐసీడీఎస్ ఇంట్రడక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆహ్, ఆహ్, ఎలా స్టార్ట్ చేశారు? ఎంతమందితో స్టార్ట్ చేసి దశల వారీగా ప్రెజెంట్ ఎంతవరకు అయితే అభివృద్ధి చెందాము అని మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఎంఎంఆర్ రేషియో కోసం తెలుసుకుందాం పూర్తిగా. ఆహ్, ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అనమాట. ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేషియోని ఎలా చూస్తారు అంటే ఒక సంవత్సరంలో జరిగిన మాతృ మరణాల సంఖ్య డివైడెడ్ బై అదే సంవత్సరంలో జరిగిన సజీవ ప్రసవాల సంఖ్య ఇంటూ 1,00,000 అనమాట. అంటే 1,00,000 ప్రసవాలకు ఎంతమంది మరణిస్తున్నారనేది చూస్తారనమాట ఈ రేషియో. అయితే ఈ రేషియో మనకి ఐసీడీఎస్ స్టార్ట్ చేయకముందు ఎంత ఉంది ఎంఎంఆర్ రేషియో, ఐసీడీఎస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఉంది అంటే దశాబ్దాల వారీగా ఒక 10 ఇయర్స్ వారీగా మనం నేర్చుకుందాం. మనకి కూడా ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. అయితే ఇదే 1975 సంవత్సరం నాటికి ఎంఎంఆర్ రేషియో మన ఐసీడీఎస్ స్థాపించక ముందు ఎంఎంఆర్ రేషియో అనేది 550 నుంచి 700 వరకు రేషియో ఉందన్నమాట స్టార్టింగ్‌లో. ఆ తర్వాత 10 ఇయర్స్ ఆఫ్టర్ 15 సంవత్సరాల తర్వాత చూసుకుంటే అది 1985లో చూసుకుంటే 550తో ఆగిపోయిందన్నమాట. అంటే 600, 700 వరకు వెళ్ళకుండా 550తో ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్ చూసుకుంటే అంటే 1995లో చూసుకుంటే ఆ రేషియో అనేది 440 నుంచి 450 వరకు ఉందన్నమాట. అంటే చాలా వరకు తగ్గింది. ఆ తర్వాత ఇంకా 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే 2005లో చూసుకుంటే 280గా ఉందన్నమాట రేషియో. ఆ తర్వాత 2015లో చూసుకుంటే 170గా ఉందన్నమాట రేషియో. ఆ తర్వాత రీసెంట్‌గా 2025 సంవత్సరంలో ప్రెజెంట్ గాని మనం చూసుకుంటే ఈ రేషియో అనేది 93కి తగ్గించామన్నమాట. ఈ ఎంఎంఆర్ రేషియోని. అంటే 80% అనేది మన ఐసీడీఎస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం అభివృద్ధి సాధించాము. చాలా వరకు అభివృద్ధి సాధించాము. ఈ అయితే ఒక చిన్న క్వెషన్ అడుగుతాను. 1995లో మన రేషియో ఎలా ఉందో చిన్న కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఐఎంఆర్ కోసం తెలుసుకుందాం. ఒకసారి అన్నీ చెప్పినా కన్‌ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఎంఎంఆర్, ఐఎంఆర్, సీఎంఆర్ కొంచెం కొంచెంగా తెలుసుకుందాం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యొక్క ప్రతి వీడియో నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్.